ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తన 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీవు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తారట. బహుశా నీకున్న ఇబ్బందులు కానీ, ఆలోచన విషయంలో కానీ, మరి ఏదైనాను కూడా ఈ లోకములో ఆలకించేవారు కరువై ఉండొచ్చు. నా అనుకున్న వారే కొన్ని కష్టాల్లో మనకి కనుచూపు మేరలో కూడా కనిపించని పరిస్థితులు ఉంటాయి. నీ జీవితంలో ఒంటరైన పరిస్థితులు గుండా నీ వెళుతూ ఉన్నా సరే, ఈ దినము నిన్ను చూచిన నీ తండ్రి, నీ హృదయాన్ని ఎరిగిన నీ ప్రభు అంటూ ఉన్నారు, నాకు మొరపెట్టు, నేను ఆలకిస్తానని. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఆయనకు చెబితే ఆయన వింటాను అని ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఏది కావాలన్నా, ఏది ఆలోచన చేస్తూ ఉన్నా, నీ భయమైనా, ఆశ అయినా ఈరోజు నీవు దేవునికి చెప్తే గనక వాగ్దానం చేస్తున్నాడు తండ్రి, నాకు మొరపెట్టు, నేను ఆలకిస్తానని. ఆమేన్. ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు నీ ప్రార్థన వింటానని, నీవు చెప్పిన ప్రతిదీ నేను ఆలకిస్తానని సర్వోన్నతుడైన దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన ఆలకించడమే కాదంట, శ్రమలన్నిటిలో నుంచి కూడా నిన్ను రక్షిస్తారట. ఆమేన్. నువ్వు లెక్క పెట్టుకో, ఎన్ని రకాల శ్రమలు ఉన్నాయి ఈరోజు నీకు. ఆరోగ్యపరంగానా, ఆర్థిక పరంగానా, కుటుంబ పరంగానా, ఏ విషయాల్లో నీకు శ్రమలను నువ్వు అనుకుంటూ ఉన్నావో దేవుడు అంటూ ఉన్నారు, కొన్ని విషయాల్లో కాదట, 1-2 విషయాల్లో కాదంట, శ్రమలన్నిటి విషయంలో నుంచి ఆయన నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని విషయంలో నువ్వు ఎంత విశ్వాసాన్ని కనపరుస్తావో, ఎంత దేవునికి దగ్గరగా ఉండి ఆయనను నమ్ముతావో, అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. చాలామంది వాగ్దానం వింటారు, ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడతారు. అలాంటి వారి జీవితంలో దేవుని కార్యాలు వారు చూడలేరు. ఎవరైతే వాళ్ళ జీవిత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే, ఈ దేవుడు నాతో మాట్లాడాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా ఈరోజు దేవుడు నా జీవితంలో కార్యము చేస్తారని నమ్మి ప్రార్థన చేస్తారు. నేను చెప్తున్నాను దైవ సేవకునిగా, ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండేదంట. అలాంటి భూమిని, అలాంటి శూన్యముగా ఉన్న ఆ భూమిని వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది. నిరాకారముగా ఉన్న భూమికి దేవుడు ఆకారాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక నిరాకారమైన పరిస్థితి, వెలుగులేని పరిస్థితి, ఈరోజు ఈ వాగ్దానాన్ని నీవు నమ్మితే, వాగ్దానము నెరవేర్చమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆనాడు నిరాకారముగాను శూన్యముగా ఉన్న ఈ భూమిని దేవుడు అందంగా మార్చినట్టుగా, నేను చెప్తున్నాను సేవకునిగా, నీ జీవితాన్ని దేవుడు అందముగా మలచబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన ఆశీర్వదించబోతున్నాడు నిన్ను. ఆమేన్. పట్టుదల కలిగి ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవా, ఈరోజు ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు అని నువ్వు మొరపెట్టు, ఈరోజే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.